దూకుతున్న వాన మబ్బుని గోదారి గోలచేదుగా గట్టు దాట కంటు గాలిని చింగుమన్న జింక పిల్ల సంబరాన్ని తాడు కట్టి తల్లి జింక లాగుతుందా ఎంతలాంటి బంధమైన నన్ను కూడా అడ్డుకోదు నేనే చిన్న పిల్లనా నా ప్రపంచమంతా నా కలల్లో ఉంది దాన్ని అందుకోమని నా మనస్సు ఉంది వయస్సు తుళ్ళుతోంది అందుకేనని ఆకాశం ఆపలేదుగా దూకుతున్న వాన మబ్బుని గోదారి గోలచేదుగా గట్టు దాట కంటు గాలిని వెన్నెలంతా తోడుకోనా నేను స్నానమాడడానికి వేకువంతా దాచుకోనా నేను మీద అద్దడానికి తూరుపంతా రాసుకోనా తేనెలూరే పెదాలకి వెలుగునంతా పూసుకోనా పాలుగారే ముఖానికి గూటి నుండి బయటికొచ్చి రెప్పమంటూ రెక్కవిచ్చి ఇన్ని వింతలన్నీ చూపనా నా ప్రపంచమంతా నా కలల్లో ఉంది దాన్ని అందుకోమని నా మనస్సు ఉంది వయస్సు తుళ్ళుతోంది అందుకేనని కంటిపైకి నిద్దురైనా నాకు చెప్పకుండా రాదుగా బుగ్గపైకి సిగ్గులైనా నన్ను అడగకుండా రావుగా నాకు నచ్చే వేళలోనే కోపమైనా జరించదా నేను మెచ్చే చోటులోనే నవ్వునైనా ధ్వనించవా ఆనకట్టు కట్టలేని ఆకతాయి ఆశలెన్ని పోగు చేసి పొంగి పొరలనా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతోటి ప్రారంభించుకుందాం. తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా మా గొప్ప దేవా, మా రక్షణకర్త, మా విమోచక, మీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ప్రభువా, ఇదిగో ఈ ప్రత్యేక సమయంలో తండ్రి ప్రియులు తండ్రి నయోమి గారి కుటుంబంలో చేరి తండ్రి వారి కుటుంబంతో కలిసి ప్రభువా వారి యొక్క ఆనందంలో మేము కూడా పాలు పంపులు పొందుకోవడానికి మీరు ఇచ్చినటువంటి చక్కటి అవకాశమును బట్టి భాగ్యమును బట్టి మీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ప్రభువా, ఈ కోరికను మీరు దీవించండి. ప్రభువా తండ్రి, ప్రియమైన బిడ్డ ప్రణవిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ బిడ్డను బాల్య దశలో నుంచి యవ్వన దశలోనికి మీరు తీసుకొని వచ్చినటువంటి విధానానికై కూడా మీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కోరికను మీరు దీవించండి. వచ్చిన బంధుమిత్రులను, రక్త సంబంధికులను వారందరినీ మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ముందున్న కార్యక్రమం అంతటిలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించి బలపరచమని తండ్రి, కార్యక్రమం జరుగుట ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునమని, ఎటువంటి అవాంతరాలు ఇందులో పనిచేయక మీ నామానికి మహిమ కలుగునట్లుగా ఈ కార్యక్రమం ముందుకు నడిపించమని యేసయ్య పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా. తీసుకురండమ్మా ఈ పాట అయిపోయింది. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా, సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా, వృద్ధులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. వృద్ధులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. హర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువా. యేసుని కలిగితే అతి మనోహరము నిజము. యేసుని కలిగితే అతి మనోహరము. ఎవరే చలకు దూరంగా పారిపోను, యోసేపు వలెను యువతి యువక. ఎవరే చలకు దూరంగా పారిపోను, యోసేపు వలెను యువతి యువక. అతిక్రమములను ఒప్పుకొని విరచిన, అతిక్రమములను ఒప్పుకొని విరచిన ఆనందించెదరు. నిజము వర్ధిల్లును సుమా. యవన ప్రాయము అతి భయంకరము. యేసుని కలిగితే అతి మనోహరము నిజము. యేసుని కలిగితే అతి మనోహరము. యుద్ధ కాలమందు భక్తి విరామైన మన కొరకే
భరించితివా గొప్ప త్యాగం ఎడు నీ పయనమికా యువక చేరి నీ గమ్యం యవన ప్రాయము అతి భయంకరము యేసుని కలిగితే అతి మనోహరము నిజము యేసుని కలిగితే అతి మనోహరము చెడు యోచనలు దుష్ట సాంగత్యములు మంచిగా జీవింప అవరోధములు చెడు యోచనలు దుష్ట సాంగత్యములు మంచిగా జీవింప అవరోధములు మేలుకో యువక మనసు మార్చుకో మేలుకో యువక మనసు మార్చుకో మరలా రాది సమయం నీవు తిరుగు ప్రభువైపు దాచితివి మా తండ్రివై మాండివై దాచితివై మా తండ్రివై మాండివై కాచితివై ఈ రీతి నిన్ను స్తుతింతును
చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడ, సర్వలోకాధికారి, సర్వ సృష్టికర్త, ఉపాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. గడిచిన దినములన్నిటిలో నా ప్రభా మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించినారు. మీ పాదములకు వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో నాయన మీ ప్రియమైన బిడ్డలు మరి గుంటూరు నయోమి గారు, ఆయన భర్త కీర్తిశేషులు పురుషోత్తమ్ గారు, వారికి అనుగ్రహించినటువంటి కుమార్తెను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ప్రేమ కలిగిన ఆయన, దయగల మా తండ్రి, మీ ప్రియమైన బిడ్డ ప్రణవి నా ప్రభా మరి తన చిన్న వయసు నుండి ఇప్పటి వరకు నా ప్రభా మీరు కాపాడి మంచి ఆయుష్ను దయచేసి, మంచి ఆరోగ్యం దయచేసి, మంచి విద్యను దయచేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలంలో నా ఆయా ప్రాంతం నుండి మా మధ్యలోనికి వచ్చినటువంటి మరి నయోమి వారి బంధువులు, రక్త సంబంధికులు, శ్రేయోభిలాషులు, అదేవిధంగా మరి పురుషోత్తములకు సంబంధించినటువంటి వారి బంధువులు, రక్త సంబంధికులు, శ్రేయోభిలాషులు, ఆ రీతిగా సంఘస్థులు అందరూ కలిసి నాయన ఈ సాయంకాలం వేళలో నా ప్రభా బిడ్డను ఆశీర్వదించుటకు ఆ ప్రాంతం నుండి వచ్చినటువంటి ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించండి నా ప్రభా. ప్రేమ కలిగిన దయగల మా తండ్రి, ఇప్పటి వరకు నా ప్రభా చక్కని పాటలతో నిన్ను మహింపరిచినారు. మీ పాదములకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో నాయన మీ వాక్యమును ఎదుగలైనటువంటి దైవదాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి మా ప్రభా. ఆ బిడ్డకు నా ప్రభా మరి ఆమె భవిష్యత్ జీవితంలో ఏ విధముగా ఎదగవలను, ఏ విధముగా పెద్దల ఎడలను మీ అందరూ భయభక్తులు కలిగి జీవించాలో మరి అవన్నీ కూడా మరి దైవదాసుల ద్వారా వినిపించుకొని నా ప్రభావాన్ని ఆజ్ఞలను గైకొని మీకు ఇష్టరాలుగా ఈ లోకంలో జీవించి వర్ధిల్లుటకు సహాయం చేసి నడిపించండి. మరొకసారి వచ్చినటువంటి బంధువులను, రక్త సంబంధికులను, సంఘస్థులను అప్పుడు మీరు దీవించి ఆశీర్వదిస్తారని, ఈ సాయంకాల దీవెనతో మిమ్మల్ని నింపి బలపరుస్తారని ఈ కొద్ది వినపంలో మా ప్రభువును, మా ప్రియ రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు మన మధ్యలో ఉన్న సలోమి గారు వచ్చి చదివి వినిపిస్తారు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు. ఉన్నతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యౌవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసముకు మాదిరిగా ఉండుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకల్లో దీవించును. దేవుని వాక్యము మన వెనుకడిలో ఫలింపజేయనుగాక. బిడ్డ ప్రణవినికి కొన్ని సలహాలు, అదేవిధంగా గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా పాస్టర్ ఎం దేవయ్య గారికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సంఘ కాపరి గారికి యేసు ప్రభు నామములో మేము హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ప్రత్యేకంగా ఇక్కడ కూర్చున్న యవన ప్రాయంలోనికి వచ్చిన ప్రణవికిని, వారి తల్లి, తోబుట్టున అన్న వారి కుటుంబానికి, ఆ రీతిగానే చేరొచ్చిన రక్త సంబంధుల బంధువులకు, సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మా నవమి అమ్మ ఇక్కడ ప్రార్థన పెట్టింది, మీరు లోపల గోల్ చేసుకోవడానికే. అందరూ లోపల నుంచి బయటికి రండి. యవన ప్రాయంలోనికి వచ్చిన ప్రణవికిని, అలాగే యవన దశలోనికి అడుగుడి యవన ప్రాయమును కొనసాగిస్తున్న బిడ్డలకును, ఆ రీతిగానే యవన దశలోనికి వస్తూ ఉన్న పిల్లలకును, మరి వారిని కన్న తల్లిదండ్రులకును దేవుడు అందరికీ కలిసి చెప్పే మాటలు అవి. ఎవరిని ప్రత్యేకించి దేవుడు ఎప్పుడు మాట్లాడు, ఏ దశకు సంబంధించిన మాటలు
దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో దాచి ఉంచాడు. ఇవి శ్రేష్టమైన గొప్ప సంగతులు. అవి మనందరికీ ఉపయోగం. ఎవరు వాటిని తిరస్కరిస్తారో వాటి వలన వారికి ఎవరు కూడా ప్రయోజనం ఉండదు. వారు దేవునికి కూడా ఇష్టలుగా ఉండరు. కనుక ఎవరు దేవుని మాటలు చెప్పినప్పుడు వింటారో గైకుంటారో వారందరికీ అవి ప్రయోజనకరముగా ఉంటూ వారి జీవితాన్ని సరైన మార్గంలో నడిపించటానికి ఉపయోగపడేవిగా దేవుని మాటలు మనందరికీ అవి క్లుప్తం చేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పౌలు అన్నాడు కదా ఇక్కడ, యవన దశలోనికి వచ్చిన వారి జీవితాలను, అనగా యవన ప్రాయంలో ఉన్న ఒక దైవ సేవకుని గురించి పౌలు తను చేసి దాన్ని ముగించబో ముందుగా ఒక శ్రేష్టమైన యవనుడు తిమోతికి తెలియచేసిన మాటలు మనం ఇక్కడ చదువుకున్నాం. ప్రియులారా, మరి పరిశుద్ధ గ్రంథంలోని భక్తుడైన దావీదు మహారాజు రచించిన కీర్తనల గ్రంథంలో 144వ కీర్తన 12వ వచనాన్ని ఒకసారి చదువుతారా? 144వ కీర్తన 12వ వచనాన్ని ఒకసారి చదవండి. వెరీ గుడ్. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరముకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. చాలమ్మా. ఒక మహారాజు ప్రియులారా, దేవుని ఎరిగిన గొప్ప రాజు ఆయన, దేవుని ఉద్దేశాలను ఎరిగిన రాజు ఆయన, దేవుని చిత్తానుసారంగా నడుచుకునే రాజు ఆయన. అలాంటి ఒక రాజు బిడ్డలను గురించి ఎలాంటి చక్కని సందేశాన్ని ఈనాటి సమాజానికి, దేవుని ఎరిగిన పిల్లలకు తెలియచేస్తున్న మాటలు పిల్లల చాలా శ్రేష్టమైన సంగతులుగా మనం అక్కడ చూస్తాం. దావీదు మహారాజు ఆయన ప్రత్యేకింపబడిన గొప్ప రాజు. ఎన్నో రాజ్యాలు జయించిన వాడు. ప్రతి రాజ్యంలో ఉన్న రాజులందరూ కానీ, అలాగే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా దావీదు మహారాజు అంటే గడగడలాడిపోయేవాళ్ళు. అలాంటి ఒక రాజు పిల్లలు ఎలా ఉంటారో మనల్ని మనం యోచన చేసుకుందాం. మన కుటుంబాల్లో ప్రియులారా, ఎవరైనా ఒక ఉన్నతమైన స్థాయిలో మనం ఎదిగినప్పుడు, మన స్థాయి గొప్పదైనప్పుడు మన పిల్లలు ఎలాంటి స్థాయిలో ఉంటారో వారి సంగతికి మనం చెప్పను అవసరం లేదనుకుంటా. ఊహించడానికి కూడా మన ఊహలకు అందరి స్థితిలో వాళ్ళు ఎదిగిపోతారు. నేను ఫలానా పిల్లలం, నాకేం కొదువ, నాతో మీరు పోటీ వస్తారా, నాతో సాటిగా ఉంటారా, ఎవరు నాతో తూగగలరు అన్న విర్రవీగుతనం ఈనాటి సమాజంలో మన స్థాయిని ఎదిగి దేవుడు పెంచి ఆ పెంచిన వారి కుటుంబాల్లో ఉన్న బిడ్డలు హిస్టరీ ఇలా ఉంటుంది. కానీ ఆనాడు ఒక గొప్ప మహారాజు కుమార్తెల సంగతి దావీదు ఇక్కడ తెలియచేస్తున్నాడు. నా కుమారులు తమ యవన కాలం ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అని. యవన కాలం ముందు ఎదిగిన బిడ్డలు ఎలా ఉంటారంటే, అలాగే మొక్కలు కూడా ఎలా ఉంటాయంటే సవ్యంగా, సొగసుగా, అందంగా కనబడతారు. వాటిని ఎవరైనా ఇష్టపడకుండా ఉండే వాళ్ళు ఉండరు. అలాగే యవన దశలోకి వచ్చిన పిల్లలను కూడా చూస్తే ఎవరికైనా ఇష్టం పుట్టేంత స్థితిలో వారు ఉంటారు. అలాంటి యవన దశలో ప్రియులారా, సాతానుడు యవన కాలం ముందు వారిని ఎలా అంటే అలా తయారు చేయడానికి వీలయ్యే దినాలలో సాతానుడు అతి భయంకరుడని దేవుడే సెలవిచ్చాడు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము వాడు కూలగొట్టడానికి ప్రయాసపడతాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తున్నది.
అలాంటి స్థితిలో మరి యవనులు ఎన్నెన్నో ఊహలు, తలంపులు, ఉద్దేశాలు వారికి ఉంటాయి. వారి ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. వారి యొక్క ఊహల ప్రకారంగా నడుచుకోవడానికి వారు ఇష్టపడతారు. అలాంటి సమయాల్లో ప్రియులారా, మరి ఆ ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకొని సాతానుడు వారిలో ప్రవేశించి ఎలా రెచ్చగొడతాడో, ఎలా వారిని పైకి తీసుకొని వెళ్ళి వదిలిపెడతాడో, వారు అందనంత స్థితిలోనికి వెళ్ళడానికి సాతానుడు వారిని ప్రేరేపిస్తాడు. అలాంటి తలంపులకు ప్రతి యవనుడు లోబడి దేవుని చేత ఆశీర్వదింపబడడానికి బదులుగా సాతాను చేత నాశనం కావడానికి వారు తయారయ్యే పరిస్థితుల్లో దావీదు మహారాజు తెలియచేసిన మాటలు, మా కుమారులు తమ యవన కాలం ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఎంత శ్రేష్టమైన మాట అది. యవన కాలం ముందు ఎదిగిన పిల్లలు వారి తల్లిదండ్రులు నా పిల్లలు ఇలా ఉంటారు, నా దేవునికి అంగీకారంగా, సమాజానికి మాదిరికరంగా, మా కుటుంబానికి విలువ తెచ్చేవారుగా, తమ జీవితాలను బాగు చేసుకునేవారుగా ఉంటారని మన తల్లిదండ్రులు ఎంతమంది మన పిల్లలను వచ్చి ఇచ్చే సాక్ష్యంగా మనం చూస్తాం. పిల్లరా, ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను, ముఖ్యంగా ప్రణవికి. ఎస్తేరు తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోతారు యుద్ధంలో, బానిసలుగా పట్టుబడిపోతారు. ఎస్తేరుకు 14 కుమారుడు మొర్దెకై. ఒక తండ్రిగా ఆ బిడ్డను, తల్లిదండ్రులు లేని బిడ్డని ఎస్తేరుని దగ్గర తీసి ఒక తండ్రిగా ఆ బిడ్డను పెంచుతాడు. పెంచినప్పుడు ఎస్తేరు యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, పరిశుద్ధ గ్రంథములో ఆయన కాపుదలలో ఉన్నప్పుడు ఎస్తేరు ఎలా నమ్రతగా ఉన్నదో, ఎలా అణిగి మణిగి ఉన్నదో 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. తన జాతిని కానీ తన వంశాన్ని కానీ తెలియపరచొద్దు రాజు ఎదుట కానీ వ్యక్తి ఎదుట కానీ అని అక్కడ మాట్లాడితే, మొర్దెకై చెప్పిన రీతిగానే 2వ అధ్యాయం 20వ వచనంలోకి వచ్చేసరికి ఆమె ఈ లోపల రాణవుతుంది. రానైన తర్వాత అదే గుర్తు పెట్టుకొని తమ తండ్రి అనగా పెంచిన పినతండ్రిగా లేక తండ్రిగా లేక పెదనాన్నగా ఉన్న మొర్దెకై చెప్పిన మాటకు విధేయురాలుగా అక్కడ మనకు కనబడుతుంది. అలా ఈ ప్రణవి కూడా ఏ స్థాయిలో ఉన్నా, ఇప్పుడు ఆమె సాధారణమైన స్థితిలో బానిసగా ఉన్నప్పుడు ఆ యొక్క మొర్దెకై ఆధీనంలో ఉన్నప్పుడు మొర్దెకై చెప్పిన ప్రకారంగా నడుచుకున్నది. ఆ తదుపరి రాణి అయిన తర్వాత కూడా ఆ పెంచిన తండ్రి ఏ విధంగా ఆ బిడ్డకు నేర్పించాడు ఆ మార్గాన్ని మాత్రం వదలదు. నీకు నాకు సంబంధమైంది, మీరు ఇప్పుడు బానిసలు, నేను ఇప్పుడు రాణిని అని విరవేయగలదు. ఏ స్థాయి దేవుడు ఆమెకి ఇచ్చినా ఆ స్థాయిలో తను తాను తగ్గించుకొని తన తండ్రి ఇచ్చిన సందేశాన్ని మాత్రం మర్చిపోదు ప్రియులారా. కనుక మనం మన పిల్లలకు ఇచ్చే సందేశం ఎలా ఉండాలి? ఈరోజు ప్రణవికి వారి తల్లి ఒకవేళ ఆ సందేశాన్ని ఎదుగుక ఎలా పెంచాలో తెలియక ఉండొచ్చు, కానీ ఆమె మందిరానికి వస్తున్నది, సండే క్లాసులో చక్కగా దేవుని మాటలు వింటుంది. తదుపరి ఇలాంటి కూడికలలో ఆ తదుపరి మందిరానికి వచ్చేటప్పుడు కూడా పెద్దల ఆరాధనలో కూడా ఆమె పాల్గొంటుంది. ఆ మాటలు దైవజనుల ద్వారా దేవుడు ఏ మాటలు మాట్లాడుతున్నాడో వాటిని అనుసరించి నడుచుకోవడానికి ఈ ప్రణవి ఆ ఎస్తేరుని మనం దృష్టిలో పెట్టుకొని మన జీవితాన్ని కొనసాగించుకోవడానికి ఇష్టపడాలి ప్రణవి. పిల్లలు అలాగే ఆమెకు తన వంశానికి, మొర్దెకైకే కాకుండా తన వంశానికి ఒక కష్టతరమైన మరణానికి సమీపించే దినాలలో హామాను పగచేత యూదులందరూ కూడా సంహరించడానికి తీర్మానం చేసుకొని రాజు చేత ఒక పత్రికను రాయించుకొని దాని మీద ముద్ర వేయించుకొని ఆ సూసను కోటలో ఉన్న సమస్త యూదుల మీద అధికారులుగా ఉన్న వారందరికీ కూడా పంచిపెడతాడు యూదులను ఆయన చెప్పిన సమయంలో సంహరించటానికి. అలాంటి
గాఢమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రియులారా మొర్దెకై ఇక్కడ ఒకవేళ రాజనగరానికి వెళ్ళలేకపోయినా కింద ఉండి ఒక మంత్రి చేత చెప్పంపిస్తే రాణి అయిన ఎస్తేరు తన జాతి కొరకు పాటుపడినట్లుగా మనం పాటల్లో వింటాం, వాక్యంలో చదువుకుంటాం, ఎంతోమంది దైవజనులు చెప్పగా వింటాం. ఆ స్థితిలో కూడా తన తండ్రి మాటకు విధేయురాలుగా పిల్లరా ఎలా పోవాలి ఆ రాజు దగ్గరకు. ఈ వార్త తెలిసిన వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు కనబడి నీ జాతికి సంబంధించే ఆ సన్నివేశాన్ని తెలియచేయమని చెబితే రాజు పిలవకుండా రాజు దగ్గరికి మనం వెళ్ళకూడదు అని సందేశం పంపిన మరలా తండ్రి చెప్పిన మాటను విని ఆమె ఒక ఆ చక్కని ఆలోచన కలిగి ఉంటుంది. ప్రియులారా, నేను వెళ్ళి సుసనకోటలో ఉన్న యూదులందరికీ చెప్పు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని. నేను రాజు దగ్గరకు ఒకవేళ ఆయన పిలవకుండా వెళతాను. నేను రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు నన్ను అంగీకరించినట్లుగా మీరందరూ ప్రార్థన చేయండి అని చెప్పింది. వారే కాకుండా మీరు చేయండి, నేను టీవీగా ఉంటానని అనుకోలేదు. ఆమె కూడా తన చెలికత్తెలతో కూడా కలిసి పిల్లల ఒక భయంకరమైన విపత్తు జరిగినప్పుడు ఎస్తేరు తన చెలికత్తెలతో ఉపవాసం నుండి ప్రార్థన చేస్తుంది. ఎంత విధేయురాలు, ఎంత నమ్రత కలిగిన స్త్రీ. తన యవ్వన కాలం ముందు ఎలా తన జీవితాన్ని కట్టుకున్నదో ఆమె వృద్ధాప్యంలో కూడా ఆ యొక్క స్థితిని మరిచిపోలేదు. ప్రియులారా, తన జాతి కొరకు పాటుపడిన స్త్రీ, తన తండ్రి చెప్పిన మాటలు ఆజ్ఞలను అనుసరించిన స్త్రీ ఎస్తేరు. కనుక యవ్వన ప్రాయములు మనం నేర్చుకున్న వాటిని, అందుకని పరిశుద్ధుడైన ఆయన్ని పరిశుద్ధుడు అనకూడదు, జ్ఞాని అయిన సొలొమోను బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అది మనము చిన్న వయసులో మన పిల్లలకు నేర్పిన వాటిని పెద్ద అయిన వాటిని మర్చిపోకుండా ఉండడానికి ప్రియులారా చక్కని సందేశాన్ని మనం వినాలి. ఎవరు మనకు మాదిరి, దేనిని బట్టి మనం మన జీవితాలను కట్టుకోవాలి అనే స్థాయిని మనం కలిగి ఉండాలి. ఆ స్థాయిని పెంచుకోవడానికి ఇష్టపడాలి. అలా కాకుండా తన జీవితాన్ని పాడు చేసుకున్న దీనాలా మనం ఉండకూడదు. దీనా కూడా ఒక దైవజనుని కుమార్తె, దేవుడు ఇష్టపడిన వంశావళిలో పుట్టిన కుమార్తె. ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పేరుగాంచిన దేవుడు. అలాంటి దేవుని కుమారుడైన యాకోబుకు పుట్టిన కుమార్తె దీనా తన జీవితాన్ని ప్రియులారా ఆ యవ్వన కాలం ముందు ఎలా పాడు చేసుకున్నదో మనందరికీ బాగా సుపరిచయమే. అలా దీనా వలె మనం ఉండకుండా, లేక ఈ ప్రణవి ఉండకుండా, ప్రణవి వలె యవ్వన ప్రాయంలోకి వచ్చిన బిడ్డలు ఉండకుండా ఎస్తేరుని మనం జ్ఞాపకం చేసుకొని అలాంటి బాటలో మనం కూడా సాగిపోయి ఎలాంటి విపత్తులు మనకు ఎదురైనా వాటి నుండి మనం తొలగిపోవడానికి మనకు మాదిరైన జీవితం పరిశుద్ధ గ్రంథములు ఎదుర్కొన్నదో వారిని పోల్చుకొని మన జీవితాలను సరిచేసుకొని ముందుకు సాగాలని ప్రణవికని, ఇక్కడ కూడి ఉన్న యవనస్తులందరికీ, ఆ యవనస్తులను కన్నా తల్లిదండ్రులకు ఈ మాటలు తెలియచేసి ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి వెనుకటిలో బహుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చక్కని మాటలను హెచ్చరికలతోటి, అదేవిధంగా బైబిల్లో నుంచి అనేక సలహాలను ఇస్తూ తెలియజేసినటువంటి మాటలను బట్టి మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుందాం. తలల నుంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నా గొప్ప దేవా, నా రక్షక, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ప్రభు ప్రత్యేక సమయంలో తండ్రి మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానానికై నీకు వందనాలు ప్రభు. తండ్రి, నీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన మాటలకై నీకు వందనాలు. నిన్ను స్తుతించి నీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు మీరు చూపినటువంటి కృపకై నీకు వందనాలు. ప్రత్యేకంగా ఈ సమయంలో వాక్య భాగమును ధ్యానించడానికి మేము ముందుకు వెళుతుండగా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని బలపరచమని, మాట్లాడినది నేను కాదు కానీ ప్రభా, నీ ఆత్మశక్తి చేత మాట్లాడగలిగినటువంటి ఆత్మను నాకు అనుగ్రహించమని, వినగలిగిన చెవిని, గ్రహింపగలిగిన ఆత్మను మాకు దయచేయమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాం. సమయము 2 నిమిషాలు తక్కువ 9 గంటలైంది. కాబట్టి
మరి ఒక గంట సేపులో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. 10 గంటల కల్లా ముగించుకుందాం. సరేనా? ఎవరు సిద్ధంగా లేనట్టున్నారు? అయితే ఇంట్లో అన్ని పనులు అయిపోతాయి. పనులు అవ్వకుంటే కాదు, కానీ అన్ని పనులు అయిపోతే దయచేసి బయటికి వచ్చి కూర్చుంటే బాగుంటుంది. ప్రార్థన కొడుకు పెట్టుకున్నాం, బంధువులందరినీ పిలుచుకున్నాం, బాగా లైటింగ్ వేసుకున్నాం, బాగా అందరినీ పిలుచుకొని సంతోషంగా ఉన్నప్పుడు మనం ఇంట్లో కూర్చుంటే బాగోదు కదా. పనులన్నీ అయిపోతే బయటకు వచ్చి వాక్యాన్ని వినవలసిందిగా కుటుంబంలో ఉన్న వారందరికి కూడా తెలియజేస్తున్నాం. కంగారు పడకండి, మరికొద్ది నిమిషాల్లోనే వాక్య సందేశాన్ని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అపోస్తలుడైన పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి పత్రిక రాస్తూ మొదటి పత్రికలో ఆయనకి కొన్ని సలహాలు సూచనలు తెలియజేస్తూ ఆ గ్రంథము, ఆ యొక్క లేఖ మొత్తము మనం గమనించుకుంటూ వెళ్తే ఒక్కొక్కరు మానవ జీవితంలో ఏ విధంగా ఉండాలి అనే విషయాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చెబుతూ వస్తాడు. సంఘ పరిస్థితుల గురించి, సంఘంలో ఉన్న స్త్రీల గురించి, సంఘంలో ఉన్న పెద్దల గురించి, ఒక్కొక్కరి గురించి చెబుతూ వస్తూ ఈ 4వ అధ్యాయానికి వచ్చేసరికి అసలు యవ్వన ప్రాయంలో ఉంటున్న నువ్వు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని తిమోతికి రాస్తూ ఉన్నాడు. దయచేసి అక్కడ కొంచెం సైలెంట్గా ఉంటే బాగుంటుంది. ప్లీజ్ పిల్లలు కొంచెం సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొన్ని విషయాలను, సూచనలను అపోస్తలుడైన పౌలు తనకు సహకారిగా ఉంటూ సేవలో తనకు తోడ్పాటును అందిస్తున్నటువంటి తిమోతికి కొన్ని మాటలు తెలియజేస్తూ ఉంటాడు. సాధారణంగా గమనించినట్లయితే క్రైస్తవ జీవితంలో పుట్టుక మొదలు, పుట్టినప్పటి నుంచి వాడు ఈ లోకంలో తన ప్రయాణాన్ని ముగించుకొని వెళ్ళేంత వరకు ప్రతి సందర్భంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉంటారు. ప్రతి సందర్భంలో పుట్టినప్పటి నుంచి వాడు తన ప్రయాణాన్ని ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత కూడా తన కుటుంబము ఆ యొక్క అతన్ని గురించినటువంటి జ్ఞాపకము చేసుకుంటూనే దేవుని స్తుతిస్తూనే ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా క్రైస్తవ జీవితాల్లో భాగమై ఉంటాయి. ఈరోజు ప్రత్యేకంగా నయోమి పురుషోత్తమ గారుల యొక్క కుమార్తె అయినటువంటి ప్రణవి తన బాల్య దశలో నుంచి ఒక యవ్వన దశలోనికి దేవుడు నడిపిస్తున్నాడు. మరొక దశలోనికి, మరొక స్థాయిలోనికి ఆ బిడ్డను దేవుడు నడిపిస్తున్నాడు. గతంలో ఆ బిడ్డ ఏ విధంగా బ్రతికిందో కుటుంబానికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు తెలుసు. ఇక నుంచి తన బ్రతుకు, తను జీవించబోయే జీవితం అంతా కూడా ఒక పద్ధతిగా ఉండాలి, ఒక సర్టెన్ రూల్స్ ప్రకారము, సర్టెన్ విధానంగా కొనసాగాలని మన బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. సాధారణంగా మనిషి యొక్క జీవితంలో ఈ యవ్వన దశ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కువగా యవ్వన దశ డిసైడ్ చేస్తుంది మనిషి సక్సెస్ అవుతాడా, ఫెయిల్యూర్ అవుతాడని. యవ్వన స్థితిలో ఏ విధంగా ఉన్నాడో అది డిసైడ్ చేస్తుంది వీడు సక్సెస్ అవుతాడా, ఫెయిల్యూర్ అవుతాడని. యవ్వనాన్ని సరిగా డిజైన్ చేసుకోకపోతే, యవ్వన దశలో సరైన జీవితాన్ని మనము, సరైనటువంటి ఆ టైం టేబుల్ని మనము అలవర్చుకోకపోతే మన జీవితాలు అస్తవ్యస్తమవుతాయి. బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక్కడ తిమోతికి రాస్తూ పౌలు అంటాడు, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము. నువ్వు యవ్వన స్థాయిలో ఉన్నావు, యవ్వన దశలో ఉన్నావు తిమోతి. నిన్ను గమనించేవారు చాలా మంది ఉన్నారు. నీకంటే వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, నీకంటే వయసులో చిన్నవారు ఉన్నారు. అందరితో పాటు నువ్వు బ్రతుకుతున్నప్పుడు నిన్ను వారి మధ్యలో ఒక తృణీకరింపేవాడిగా నువ్వు మాత్రమే ఉండకూడదు. నువ్వు దేవుని పరిచర్య చేస్తూ దేవుని పక్షాన నిలబడుతున్న నీవు నీ ప్రవర్తనను ఒక మాదిరిగా ఉంచుకోవాలి. అక్కడ అంటాడు చివరిగా 12వ వచనం చివరిలో అంటాడు, విశ్వాసులకు మాదిరిగా. ఈరోజు బాల్య దశలో నుంచి యవ్వన దశలోనికి వస్తున్నటువంటి ప్రణవి మాదిరికరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎవరిని మాదిరి చేసుకోవాలి, ఎటువంటి వ్యక్తులను మాదిరి చేసుకోవాలి? ఇంతకుముందు పాస్టర్ గారు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పాడు. ఎస్తేరుని గురించి ప్రస్తావిస్తూ, ఎస్తేరు యొక్క జీవితాన్ని గురించి ప్రస్తావిస్తూ చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఒక మాదిరి ఉండాలి. ఎటువంటి వారు మాదిరిగా ఉండాలి? ఆ విధంగా నడిచి సక్సెస్ అయిన వారు మాత్రమే మాదిరిగా ఉంటారు.
ఆ విధంగా కాకుండా ఇక్కడ కొన్ని క్వాలిటీస్ చెప్తున్నాడు. చూడండి, చదవండి 12వ వచనము. నీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఏ విషయాలు చెప్తున్నాడు చూడండి అమ్మా. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను 5 క్వాలిటీస్ చెప్తున్నాడు. 5 క్వాలిటీస్ చెప్తున్నాడు. నీ మాట సరైనదిగా ఉండాలి. నువ్వు మాట్లాడేటప్పుడు నీ మాట సరైన విధానంగా రావాలి. నీ మాట సరైనది కాకపోతే నీ జీవితము చాలా భయంకరంగా మారుతుంది. కొందరు చాలా తెలివిగా ఉంటారు, చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు, కానీ మాట్లాడేటప్పుడు మాత్రం సరిగా మాట్లాడడము చేత కాదు. మాట్లాడేటప్పుడు అనవసరమైన విషయాలను చొప్పించి అవసరం లేని విషయాలను అందులోకి తీసుకుని వచ్చి ఆ యొక్క సంభాషణను పెంపొందించుకుంటూ ఉంటాం. అవసరమైన విషయాలను మాత్రమే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. హెచ్చుగా మాట్లాడడము మంచిది కాదు. ఉప్పు వేయకుండా మనం భోజనము చేయలేము. ఉప్పు వేసినా, ఎక్కువ వేసినా తినలేము. ఉప్పు తక్కువ వేసినా తినలేము. ఎంత ఉప్పు వేయాలో అంత ఉప్పు మాత్రమే వేయాలి. మన మాటలు, మన సంభాషణ మంచిగా ఉండాలంటే తగినంత ఉప్పు మాత్రమే వేయాలి. కూరలో ఎంత ఉప్పు వేయాలో అంతే వేయాలి. ఇతరులతో మనం ఎంతవరకు మాట్లాడాలి, ఏ మాట మాట్లాడాలి అంతవరకు మాట్లాడితేనే ఆ యొక్క రిలేషను బాగుంటుంది. అధికంగా ఉప్పు వేస్తావంటే ఎవరు తినలేరు. అసలు ఏమి మాట్లాడకుండా ఏమి ఉప్పు వేయకుండా ఉంటే ఆ సప్పిడి అన్నం ఎవరు కూడా తినలేరు. తగిన విధమైనటువంటి సంభాషణ మనము నేర్చుకోవాలి. తర్వాత అంటారు చూడండి, ప్రవర్తనలోను. రెండవది ఏంటి? నీ ప్రవర్తన. ఇంగ్లీష్లో అంటారు కాన్వర్సేషన్. నీ సంభాషణ కూడా సరిగా ఉండాలి. ఆ ఎదుటి వాటితో నువ్వు మాట్లాడే మాటలు సరైన విధానంలో ఉండాలి. సరైన విధానంలో లేకపోతే ఏమవుతుంది? అక్కడ పొరపాట్లు దొరికి ఆ సంభాషణ వేరే రకంగా పోయే ప్రమాదము ఉంది. కొంతమంది చక్కగా మాట్లాడుతుంటారు, కానీ ముఖ కవలికలు మాత్రం భయంకరంగా ఉంటాయి. మాట్లాడడం మాత్రం మంచిగా మాట్లాడతారు, కానీ ముఖ కవలికలు అదేదో అంటారు కదా, నోరు మాట్లాడితే నొసరు వెక్కిరిస్తూ ఉంటుందంట. నోరైనా బాగానే మాట్లాడుతుంటుంది, నొసలు మాత్రము వెక్కిరిస్తూ ఉంటుంది. నీ మాట తీరు, నీ సంభాషణ ఏ విధంగా ఉండాలి? సరైన విధానంగా చూసుకోవాలి. నువ్వు అవతల వారికి ప్రత్యుత్తరం ఇచ్చేటప్పుడు, అవతల వారితో మాట్లాడేటప్పుడు, పెద్దవారితో మాట్లాడుతున్నప్పుడు గౌరవప్రదంగా మాట్లాడాలి. చిన్నవారితో మాట్లాడుతున్నప్పుడు వారి నుంచి ఆ గౌరవాన్ని పొందుకునేటట్టు ఉండాలి. ఆ విధమైనటువంటి ప్రవర్తన మన జీవితాల్లో కలిగి ఉండాలి. కొన్ని సందర్భాల్లో తగ్గి మాట్లాడడము చాలా మంచిది. విధేయత కలిగి తగ్గింపు కలిగినటువంటి ప్రవర్తన మనలో చాలా ముఖ్యమైనది. తర్వాత అంటాడు చూడండి, ప్రేమలోను. ప్రేమించే విషయంలో ఎప్పుడు కూడా మనము మాదిరిగా ఉండాలి. ప్రేమ చూపించే విషయంలో ఎంతగా మనం ప్రేమిస్తున్నాము. ఇంతకుముందు మనం గమనించినట్లయితే ఎస్తేరు గురించి మాట్లాడుతూ తన సొంత జనాంగమైనటువంటి యూదులను చంపుతున్నప్పుడు వారందరి పక్షాన నిలబడడానికి ఒకరు అవసరమయ్యారు. ఆమె రాణి స్థానంలో ఉన్నటువంటి ఎస్తేరు సైతము వారందరితో పాటు కలిసి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. అదే సమయంలో చాలా తెలివిగా రాజు వద్దకు వెళ్ళి తన విజ్ఞాపనను తెలియచేస్తుంది. రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు అంటాడు, అమ్మా ఎస్తేరు, నీకేం కావాలో నా దగ్గరికి వచ్చావంటే, నాకేమొద్దయ్యా, నువ్వు వచ్చి నా ఇంట భోజనం చేయి. నేను ఏర్పాటు చేసిన భోజనంలో నువ్వు పాలు పంపులు పొందు. ఒక చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేసింది రాజు వచ్చినప్పుడు. ఒక చక్కటి మంచి భోజనాన్ని ఏర్పాటు చేసి ఒక మంచి వాతావరణాన్ని రాజుకు కల్పించి ఆ రాజు నుంచి ఏమి పొందుకోవాలో అది సరాసరిగా ఎస్తేరు పొందుకుంది. తన ప్రజలను తాను రక్షించుకోగలిగింది. తెలివిగా ప్రవర్తించడం అనేది నేర్చుకోవాలి. ప్రేమ ఉంటే సరిపోదు, కానీ ఆ ప్రేమను ఏ విధంగా మనం వెల్లడిపరుస్తున్నాం, రైట్ వేలో మనం దాన్ని వెల్లడిపరిచి దాని నుంచి సత్ఫలితాలను తెచ్చుకునేటట్టుగా మన ప్రేమ కనపడాలి. అది క్రియలలో మనకు కనపడాలి. యూదులంటే నాకు ప్రేమ అని కేవలం ఉపవాసం మాత్రమే ఉండి ఇస్తారు, కూర్చోలేదు. దానికి తగిన క్రియను చేసింది. కాబట్టి యూదులందరూ కూడా రక్షించబడ్డారు.
ఈరోజు ప్రణవి బాల్య దశ నుంచి యమన దశలోనికి వస్తున్నప్పుడు నీ మాటలు ఉప్పు వేసినట్టుగా ఎంతగా మాట్లాడాలో అంతగానే, నీ ప్రవర్తన ఎంతవరకు ఇతరులతో ఏ సంభాషణ చేస్తున్నావో వారి అవతల వారిని ఎంతవరకు మనకు ఆ యొక్క అటాచ్మెంట్ ఉందో అంతవరకు మాత్రమే. ప్రేమ విషయంలో నీ క్రియల ద్వారా నీ ప్రేమ ఏంటి, నువ్వెంతగా వారి ఎడల ప్రేమ కనపరుస్తున్నావు అనే విషయాన్ని నువ్వు మాదిరికరంగా గమనించుకోవాలి. తర్వాత అంటాడు చూడండి, విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. నీ విశ్వాసము, నీ ఫెయిత్. నేను ఇక్కడికి వచ్చి దాదాపు దగ్గర 8 నుంచి 9 నెలలు అవుతోంది. నేను గమనిస్తూనే ఉన్నాను వచ్చినప్పటి నుంచి కూడా. తను ప్రతి ఆదివారము దేవుని మందిరానికి అనగా సండే స్కూల్కి వస్తూ ఉంది. ఏ కూడికలైనా ఎక్కడ ప్రార్థన జరిగినా ఆ బిడ్డ నేను చూస్తూనే ఉన్నాను. గత కొద్ది దినాలుగా ఆ బిడ్డ నేను చూడలే. వీబీఎస్లోకి వెళ్తే వీబీఎస్లో కనపడలే, సండే స్కూల్లో కనపడలే, ఏమో నాకు తెలియదు. చూస్తే తర్వాత రోజు నిన్నటి ఆదివారం అన్నారు ఈ విధంగా కార్యక్రమం ఉంది. ఆ బిడ్డ నేను చూసినంత కాలము, నేను చూసినటువంటి కొద్ది నెలల సమయంలో తను ఏమాత్రము దేవునికి యొక్క సన్నిధానానికి రావడానికి, దేవుని సన్నిధానంలో కూర్చోవడానికి ఎప్పుడు కూడా తను వెనకడుగు వేయలేదు. ఎప్పుడు కూడా దేవుని మందిరంలో ఉండడానికి. మీకు చాలామందికి, గ్రామస్తులకి, సంఘంలో ఉన్న వారికి తెలిసే ఉంటుంది. చాలా కల్చరల్ యాక్టివిటీస్లో తను బాగా చురుకుగా పాల్గొంటుంది. నేర్చుకునే విషయంలో సంఘంలో ఆ యొక్క పాటలు పాడేటప్పుడు కానీ, ఆ డాన్స్ వేసేటప్పుడు కానీ తను ఎప్పుడు చక్కగా అందంగా చేస్తూ అందరిని అలరించేటట్టుగా మనకు కనపడుతుంది. ఆ యొక్క జీవితాన్ని నువ్వు ఈ దశలో ఏ విధంగా ఉన్నావో నీ యొక్క తరువాత యమన దశలోకి వెళ్తున్న నీవు కూడా దాన్ని కొనసాగించాలి, దాన్ని వదిలిపెట్టకూడదు, దాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. ఇంతవరకు ఒక సండే స్కూల్ వరకు పరిమితమైన నీవు ఇక్కడి నుంచి మందిరంలో కలవడంలో కానీ, యవనస్తుల కూడికలో రావడం కానీ, నిన్ను నువ్వు ఏ విధంగా మలుచుకోవాలి, నీ జీవితాన్ని ఏ విధంగా కట్టుకోవాలి, దేవుని మాటలు చదువుటలో కానీ, వీటన్నిటిలో కూడా ఇంకా బలంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒక మంచి, ఒక చక్కనైనటువంటి విశ్వాసాన్ని కనపరచాలి. యేసుక్రీస్తు వారికి కొంతమంది సమాచారం పంపిస్తారు, అయ్యా లాజరు చనిపోబోతున్నాడు, లాజరు చివరి దశలో ఉన్నాడు అన్నప్పుడు యేసుక్రీస్తు రారు. లాజరు చనిపోయిన 4వ రోజు యేసుక్రీస్తు వస్తాడు. అప్పుడు పరిగెత్తుకుంటా మార్తా వస్తుంది. మార్తా వచ్చి అంటది, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు, నా సహోదరుడు చనిపోయేవాడు కాదు, నువ్వు లేవు కాబట్టి నాకు సహోదరుడు చనిపోయాడు. అంతకుముందు వరకు మార్తాని ఒక వేరే యాంగిల్లో చూస్తాం. ఎప్పుడైతే లాజరు చనిపోయి సమాధిలో పాతిపెట్టాడో అప్పుడు మార్తలో ఉన్నటువంటి ఫెయిత్ని మనము గమనిస్తాం. దేవుని మీద ఎంతగా తను ఆధారపడిందో. అయ్యా నువ్వు కానీ ఇక్కడ ఉంటే ఈరోజు మాకు కన్నీరు వచ్చేది కాదు, అయ్యా నీవు ఉంటే నాకు ఏ లోటు జరిగేది కాదు అనేటువంటి ఒక చక్కటి విశ్వాసాన్ని మార్త అక్కడ కనపరిచింది. ఈరోజు యవన దశలోనికి వస్తున్నటువంటి ప్రణవి కూడా దేవుని మీద అంతగా విశ్వాసం చూపుటలో, అంతగా దేవుని మీద డిపెండ్ అవుటలో, దేవుని మీద తను పూర్తిగా ఆధారపడి బ్రతుకుటలో ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని కనపరచడానికి ప్రయత్నం చేయాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది తరువాతి మాట అంటాడు చూడండి, చివరిగా పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనము ఈ పవిత్రత అనే విషయాన్ని చాలామంది చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. నేడున్నటువంటి ఈ కల్చర్లో పవిత్రత అనేది, ఒక ప్యూరిటీ అనేది ఏదో ఒక మరుగుడు పడిపోయినటువంటి ఒక మాటలా కనపడుతూ ఉంటుంది. నేటి సమాజంలో పవిత్రతగా తన శరీరాన్ని, తన ఆత్మను పవిత్రంగా ఉంచుకోవడానికి చాలామంది ఇష్టపడటం లేదు. తన ఆత్మను, శరీరాన్ని చెడగొట్టుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. హెర్మన్ అనేటువంటి ఒక చిన్న జీవి ఉంటుంది, ఒక చిన్న జంతువు ఉంటుంది. అది ఎక్కువగా చలి ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంది. అదేం పెద్ద భారీ జంతువేం కాదు, చాలా చిన్న జంతువు అది. అది దాని చర్మంతోటి, దాని యొక్క నూలుతోటి అల్లినటువంటి వస్త్రాలు చాలా కాస్ట్లీ అన్నమాట. ఎందుకంటే అవి సామాన్యంగా ఎవరికి దొరకవు. అవి పట్టుకోవడం అంటే చాలా కష్టం. కానీ దాన్ని పట్టుకోవడానికి వేటగాడు ఏం చేస్తాడంటే, అది ఎక్కడైతే ఏ ఒక్క రంధ్రములో అయితే తను దారి చేసుకొని వెళుతుందో ఆ రంధ్రానికి మనిషి మలాన్ని పూస్తాడంట. అది బయటికి వెళ్ళినప్పుడు ఆ మలాన్ని దానికి పూసి అది వచ్చేంత వరకు అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడంట.
కరెక్ట్గా అది ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు ఆ మలం వాసన చూసి లోపలికి వెళ్లకుండా పక్కకు తప్పించుకొని వెళుతుంది. ఆ సమయంలో దాన్ని పట్టుకొని అతను ఆ చర్మాన్ని తీసుకుని వాళ్ళ నూలుతోటి వస్త్రాలు వెళుతాడు. ఇప్పుడు ఒకవేళ మనము ఆ జీవి దగ్గరికి వెళ్ళి, ఆ హెర్మన్ అనేటువంటి జీవి దగ్గరికి వెళ్ళి ఏమి ఆ రంధ్రంలో నుంచి వెళితే ఏమి తప్పు వచ్చిందంటే అది అంటది, నాకు మనిషి యొక్క మలము నా శరీరానికి అంటడం నాకు ఇష్టం లేదు, నా ప్రాణమన్నా పోగొట్టుకుంటాను కానీ ఆ మలాన్ని మాత్రం నా శరీరానికి అంటించుకోను. ఈరోజు క్రైస్తవులుగా ఉంటున్న మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, నా ప్రాణాన్నన్నా నేను పోగొట్టుకుంటాను కానీ నా శరీరాన్ని, నా ఆత్మను మాత్రం నేను అపవిత్రతకు చోటివ్వను. ఆ అపవిత్రతను అంటించుకోవడానికి నేను ఇష్టపడను. ఒక చిన్న జీవి ఒక మలాన్ని అంటించుకోవడానికి ఇష్టం లేక ప్రాణం కోల్పోతుంది. ఒక చిన్న జీవి. ఈరోజు వాక్యం ఉంటున్నటువంటి మనము ఎంతవరకు ఆ అపవిత్రతను అసహించుకుంటున్నాం, ఎంతవరకు ఆ లోక సంబంధమైనటువంటి ఆచారాలను, అలవాట్లను ఎంతవరకు మనము అసహించుకుంటున్నాం. నేను మరణించినా సరే, నా ప్రాణం పోయినా సరే నేను అపవిత్రతకి ఏమాత్రము చోటివ్వను. పోతీఫరు భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు యోసేపు పోతీఫరు భార్య యొక్క ఆఫర్కి ఒప్పుకొని ఉంటే యోసేపు వేరే రకంగా ఉండేవాడు. కానీ ఒప్పుకోలేదు కాబట్టి 17 సంవత్సరాలు దాదాపుగా తన యవ్వన ప్రాయంలో దాదాపు చాలా క్రూషియల్ లైఫ్ అంతా కూడా జైల్లో అతను గడిపాడు. చాలా అమూల్యమైన సమయాన్నంతా కూడా అతను జైల్లో గడిపాడు. నాకు ఈ ఇంటి మీద అంత అధికారం ఉంది కానీ మీ మీద నాకు అధికారం లేదమ్మా, నేను ఆ పని చెయ్యలేను. ఈరోజు మనము కూడా అపవిత్రతను అసహించుకునే స్థితిలోనికి మనము రాగలగాలి. యేసేపులాగా ఆ పవిత్రతను కోరుకొని ఒక పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి యేసేపు పరిగెత్తాడు, కష్టపడ్డాడు, కానీ చివరికి ఉన్నతమైన స్థితిలో అతను నిలవబడ్డాడు. ఈరోజు మనము కూడా ఈ విధంగా జీవించడం వల్ల, మంచిగా ప్రేమించడం వల్ల, మంచి మాటలు మాట్లాడడం వల్ల, మంచిగా ప్రవర్తించడం వల్ల, విశ్వాసాన్ని అధికంగా కనపరచడం వల్ల, పవిత్రతను కాపాడుకోవడం వల్ల ఈ లోకంలో అనేక నిందలు రావచ్చు, మాటలు పడవచ్చు, అబ్బో ఈమె గొప్పదా లేకపోతే ఇతనే గొప్పవాడు అనేక మాటలు మాట్లాడవచ్చు. కానీ చివరిగా మన ప్రవర్తనను మనం కాపాడుకున్నప్పుడు దేవుడు దానికి తగిన ఫలాన్ని మనకు ఎప్పుడు కూడా సిద్ధపరిచే ఉంటాడు. ఆ ప్రతిఫలం కోసం మనం ఎదురు చూడాలి కానీ లోకంలో ఉన్న మెప్పు కొరకు, లోకంలో ఉన్న వాటి కొరకు, లోకంలో ఉన్న ఖ్యాతి కొరకు మనము ప్రయాసపడకూడదు. ఈరోజు యవన దశలోనికి వస్తున్నటువంటి ప్రణవికి ఒక సంఘ కాపరిగా నేను ఇస్తున్నటువంటి సలహా ఏంటంటే, ఈ యొక్క తిమోతికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పిన ప్రతి మాటలో మనలను నిన్ను పరీక్ష చేసుకుంటూ, నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఏ స్థాయిలో ఉన్నాను, నాలో విశ్వాసం ఎంత ఉంది, నేను ఎంతగా దేవుడి మీద ఆధారపడుతున్నాను, నా ప్రవర్తన ఏ విధంగా ఉంది, నా మాట తీరు ఏ విధంగా ఉంది, నా జీవితం ఏ విధంగా ఉంది, నేను ఏ విధంగా పవిత్రంగా జీవిస్తున్నాను, అన్ని విషయాల్లో నిన్ను నీవే పరీక్ష చేసుకొని, నిన్ను నువ్వే స్వపరీక్ష చేసుకొని, సరైనటువంటి విశ్వాసులను నీకు మాదిరిగా చేసుకొని ఒక సరైనటువంటి విశ్వాస జీవితాన్ని జీవించి దేవునికి, కుటుంబానికి, ప్రాముఖ్యంగా కుటుంబానికి, నీ తల్లికి నువ్వు దీవెనకరంగా మారాలని, సంఘానికి ఆశీర్వాదకరంగా, దేవుని నామానికి మహిమకరంగా నువ్వు జీవించాలని, అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేయాలని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించి ఫలింపజేయనుగాక. ఆమేన్. చివరిగా ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఎవరైనా వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే వాళ్ళు ఉంటే దయచేసి ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ముందుకు రండి. ఇలాపో మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ప్రభువా, ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానానికై నీకు వందనాలు. ప్రభువా, నీ యొక్క తండ్రి మాటల ద్వారా, లేఖనముల ద్వారా అనేక విషయాలను మీరు మాకు తెలియజేసిన విధానానికై నీకు వందనాలు. వాటిని అనుసరించి బ్రతకడానికి, ఆ రకమైనటువంటి జీవితాన్ని జీవించి నీ నామానికి మహిమకరంగా బ్రతకడానికి, కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారడానికి తండ్రి ప్రణవికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. విత్తబడిన మాటలు తండ్రి ఆ బిడ్డ హృదయంలో నాటింపజేసి అది నూరంతలుగా ఫలించడానికి నీ కృప దయచేయమని యేసయ్య పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి వచ్చిన బంధువులందరికీ చక్కటి విందు తయారు చేయబడింది. ప్రతి ఒక్కరు భోజనం చేయవలసిందిగా మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.
నీకు మహిమకరంగా మీరు జరిగించుకున్న విధానానికై నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ప్రభా, మీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రార్థించిన బిడ్డ కొరకు వారిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. పాటలు పాడిన వారిని మీరు దీవించండి. వాక్య భాగాన్ని చదివి వినిపించిన నీ దాసురాలను మీరు దీవించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన బంధువులను, రక్త సంబంధికులను, శ్రేయోభిలాషులను ప్రతి ఒక్కరిని మీరు దీవించి బలపరచమని, నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, ప్రాముఖ్యంగా ఈ కుటుంబాన్ని బలపరచమని ప్రభా, నయోమి గారిని, వారి కుమారుడిని, కుమార్తెను మీరు దీవించి ఆశీర్వదించండి. వారు చేసే పనులలోనూ వారి యొక్క ఆలోచనలలోనూ మీరుండి నడిపించండి. ఈ లోకపు భర్త తండ్రి కుటుంబానికి లేకపోయినప్పటికీ పరలోకమందున్న మీరు ఈ కుటుంబాన్ని మీరు నడిపించి బలపరచమని, యవ్వన ప్రాయంలో ఆ బిడ్డలు ఉంటుండగా ప్రభా, తొట్టుపాటు లేని జీవితాన్ని వారికి దయచేయండి. నీ చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని, నీ నామానికి మహిమకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి నీ కృప వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా, బంధువులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ముందున్నటువంటి కార్యక్రమాన్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసయ్య పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందున అలాగే భూమి నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మీరు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారం మరణములు క్షమించుము. మమ్మల్ని శోధనతో దుష్టి నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ చేరిన ఎల్లరికును, సకల పరిశుద్ధులకును, ప్రత్యేకంగా యవన దశలోనికి వచ్చినటువంటి ప్రణవికిని, వారి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. కాశీ గడిసు పిల్ల, శివకాశి సరుకి పిల్ల, ఎవరిది ఎవరిది? అల్లరి చేష్టలామ్మాడి, ఆటల్లో గెలిచే కిల్లాడి, జింకల చెంగున చిందాడి, జోరుగా వచ్చేస్తుంది ఎవరిది ఎవరిది?
కోసమని గగనమే భూమిపైకి దిగి వచ్చెనని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపోసౌదామిని జంకేలా జాగేలా సంకోచాల జవ్వని బింకాలు బిరియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లన గ్రోవై ప్రియమారా నవరాగాలే పాడని అంటూ ఈ చిరుగాలి నిన్ను మేలు కొలుపు సంబరాన గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిన్ను విడని
సరిత మమత నిఖిత రెండు జడ్ల సీత ప్రతిమ ఫాతిమ మహిమ ఉమా సత్యభామ కాదు
అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే శుభమంగళ వేళలలో శుభమస్తుల దివెనలే అలివేణే ఈ రాణి అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే దేవుడు ఆ దేవితో అలకబూనెనేమో ఈ రూపుగా శ్రీదేవిని ఇలకు పంపెనేమో మోహనాల సోయగాల మేనకో మరి దేవలోక పారిజాత మాలికో రేకులు విచ్చిన సిరిమల్లి అందల ముద్దుల చెల్లి నేలకు వచ్చిన జాబిల్లి వన్నెల రంగుల వల్లి విరబూసే పూబోణి అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే శుభమంగళ వేళలలో శుభమస్తుల దివెనలే అలివేణే ఈ రాణి అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే ఆ కలువలు ఈ కనులకు మారు రూపులేమో ఆ నగవులు వేకువలకు మేలు కొలుపులేమో పాల కడలి మీద తేలు చంద్రికో గగనాల వేల కాంతులీలు తారకో వెన్నెల్ల వస్తాడు ఓనాడు రాజంటి గొప్పింటి మొగుడు ఊరంతా సందళ్ళు ఆనాడు వాడంతా వియ్యాలవారు అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే శుభమంగళ వేళలలో శుభమస్తుల దివెనలే అలివేణే ఈ రాణి అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది అలాగే నవ్వుతూ ఉండాలని అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గువగూడు ఆశీర్వదించాయి ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది
పూల పువ్వు ఎండ కన్నే ఎరగని పువ్వు సుందరమైన పువ్వు పలుసు గుణాలున్న పువ్వు ఏ గుడిలో అడుగు పెట్టును దేవుడు చల్లగా చూడాలి ఆ పువ్వుకు పూజలు చేయాలి దేవుడి గుండెల గుడిలో ఆ పువ్వే హాయిగా ఉండాలి ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గువాగూడు ఆశీర్వదించాయి ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది చిరు చిరు చిన్నారివే నా కంటికి ఎదిగిన ఎన్నేళ్ళకి ఎన్నటికి అలకాని పలుకు అన్ని అన్ని రత్నాలే నీ నడక నీ కొలుకు అన్ని అన్ని చిత్రాలే చిన్నారు పరికిణి పరుగుల కిలకిలలా గోదారి అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా నీకో ఆట బొమ్మై ఉన్నా ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా ఎందాకైనా నీతో రానా శ్రీశైల రాణి ఆ చదువుల వాణి సిరిగల కల్యాణి కలగలిసి నన్ను కరుణించిన వరమే కిలకిల ఓడి కన్నెదుట నేడు తిరుగాడుతుంటే అరుదకు యువరాణి కనురెప్ప వేయగా చూస్తున్నా నాలో ప్రాణ సరిపోదంటారు
బొమ్మై ఉన్నా ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా ఎందాకైనా నీతో రానా సినుకురవ్వలో చిన్నదాని సంబరాల శిల్పి నవ్వులో పంచవన్న చిలుకలల్లె వజ్రాల తుణుకలల్లె వయసు మీద వాడుతున్న వానగువ్వలో సినుకురవ్వలో చిన్నదాని సంబరాల శిల్పి నవ్వులో సినుకురవ్వలో చానవానా ఎన్నాళ్ళందాకుంటావి పైన చుట్టూలా వస్తావి చూసి వెళ్ళిపోతావి అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా ఎన్నాళ్ళందాకుంటావి పైన
కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిల్లకి మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు ఇచ్చెనా కొండదారి మార్చింది కొంటెవాగు చోరు కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు కొండదారి మార్చింది కులుకులెన్నో నేర్చింది బండరాల హోరు మారి పంట చేల పాటలూరి మేఘాల రాగాల మాగాణి ఊగేలా సిరిచిందులేసింది కనువిందు చేసింది కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా వెదురులోకి ఒదిగింది ఎదురులేక ఎదిగింది భాషలోన రాయలేని రాసలీల రేయిలోని యమునా తరంగాల కమనీయ శృంగార కళలెన్నో చూపింది కళలెన్నో రేపింది కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిల్లకి మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు ఇచ్చెనా మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది దేవకన్య మేఘాల పల్లకిలోన దిగి వచ్చింది దేవకన్య మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్ల గుడిలో దివ్వెలా గుండెలో మూవలా ఎగిరే గువ్వలా ఎదిగే పూలా నవ్వవే నిత్యం ఇలా ముత్యాల వానల అందాల మందార కొమ్మ
వచ్చింది చల్లని కబురు తెచ్చింది వచ్చే నూరెల కాలానికి నువ్వే మారాణి వంటున్నది ప్రతిరోజులా ఒక రోజా ఇది ఏడాదిలో మహారాజే ఇది లోకాన ఉన్న అందరికన్నా చక్కనైన చిన్నది తన ఒడిలో పుట్టింది అంటున్నది మేఘాల పల్లకిలోనా మేఘాల పల్లకిలోన దిగి వచ్చింది దేవకన్య మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్లా నిన్నే మురిపించగా ప్రతి రాత్రి వేళల్లో రాణి చందమామయ్యని నీ కలువ కన్నుల్లో ఎన్నో కలలు నింపాలని నీ కోసమే ఆ నీలాకాశం పంపిందమ్మా వెన్నెల సందేశం నిన్నటి కథ రేపెంతో బిడ్డ చూడమన్న ఆశతో సందడిగా చేరింది సంతోషం మేఘాల పల్లకిలోనా మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్లా